ప్రవక్త సమూయేలుని లేచి నుంచో అని ఎవరు చెప్పారు? ఈ ప్రవక్త సమూయేలు ఎలియాబు దగ్గర నుంచోలే. ఎందుకంటే అతనికి ప్రవక్త సమూయేలుకి కూడా నేను ప్రవక్తని, నేను అభిషేకించడానికి వచ్చాను, ఎవరు వచ్చిన అభిషేకానికి నా దగ్గర మోకాళ్ళు వెయ్యాలి. సమూయేలు కూడా అందరిలానే కదా అని చక్కగా చైర్లో కూర్చున్నాడు. దేవుడు అంటున్నాడు, ఏ నా కొడుకు, నువ్వు లేచి నిలబడు. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అదిరిపోతున్నారు. ఏంటి లేచి ప్రవక్త నుంచోవడం ఏంటి? అరే అబినాదాబుకు నుంచోలే, షమ్మాకి నుంచోలే, ఎలియాబుకు నుంచోలే. ఈ గొర్రెల కాపరి, ఈ పరదేశి ఇక్కడికి వచ్చి నుంచుంటే ప్రవక్త వచ్చి నుంచుని దేవుడు అలానే హెచ్చిస్తాడు. హల్లెలూయా. నాకు ఊహించుకుంటేనే నాకు సంతోషం పొంగి పొర్లి వచ్చింది. నేను చదువుతున్నప్పుడు దావీదుకి నాకు తెలిసి అతను షాక్ నుండి తేరుకోవడానికి ఒక 2 రోజులు అయ్యి ఉంటుంది. నేను రావడం ఏంటి, ప్రవక్త నుంచోవడం ఏంటి? ఎస్ సార్ రండి. నా దేవుడు హెచ్చిస్తే అలానే హెచ్చిస్తాడు, అలానే తల పైకి ఎత్తుకొనున్నట్లుగా చేస్తాడు. ఎక్కడ తల కిందకి దించుకున్నారో అక్కడే తల పైకెత్తుకొనున్నట్లుగా దేవుడు చేయబోతున్నాడు.